ఇప్పుడు ఇంటికి మొదటి సంతానం కనుక నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మిస్తే ఎక్కువగా పనులు ఆటంకాలు ఏర్పడడం, డబ్బుకు ఎక్కువగా నష్టపోవడం, వ్యాపారాలు జరగకపోవడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది నిజమండి ఇది. ఎందుకంటే ఇంటికి మొదటి సంతానం 1వ నంబర్ అంటే మొదటి. ఈ 1కి శత్రువులు ఎవరుంటారు ఉంటే 6వ నంబర్ ఉంటుంది, 8వ నంబర్ ఉంటుంది. ఈ 6వ నంబర్ గల రాశులు ఏంటి? ఒకటి శుక్రుడు అంటే 6వ నంబరు. శుక్రుడికి ఆధిపత్యం వహించే రాశి ఏంటిది? ఉదాహరణకి తులారాశి. తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు. తర్వాత వృషభ రాశి రాష్ట్రాధిపతి శుక్రుడు. తర్వాత 8వ నంబర్ రాశులు ఏమున్నాయి? శనికి సంబంధించింది. ఒకటి మకర రాశి, రెండవది కుంభరాశి. ఈ మకర కుంభరాశులు 1కి పనిచేయవు. ఈ శుక్రునికి సంబంధించిన తులా వృషభ రాశి ఈ 1వ నంబరు పనిచేయ. అంటే ఈ 4 రాశులు మొదటి సంతానం అయితే మీ జీవితం అంతా కూడా ఉల్టా పల్టాగా మారిపోతుంది. అవకాశాలన్నీ చేజారిపోవడం, అనేక రకమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. మరి ఎలా? భగవంతుడు పుట్టించి దానికి మనం ఏం చేస్తామంటే దానికి ఒక పరిహారం ఉంటుందండి. దాన్ని మనం ఏం లేదు, మన పేరులో ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం, సమస్య ఉంది అంటే దాన్ని తప్పించడం, అంతేనండి. అంతకు మించి ఏం లేదు. మీరు దీనికి ఏదో లక్షలు పూజల ఖర్చులు అయితే ఇంకేదో లక్షలు ఖర్చు పెట్టాలి, ఏ పైసా కూడా ఖర్చు కాదు. నేను చెప్పేది అది. జస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే సరిపోతుంది. ఏదైనా చిన్న రెమెడీస్ ఉంటే అది తక్కువలో అయ్యే విధంగా, అంటే జస్ట్ మనం చిన్న ఖర్చు రూపంలో అది కంప్లీట్